హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్. ఈ వీడియో ఏమంటే కౌంటర్ టాప్ ఎలా క్లీన్ చేసుకొని సింపుల్గా సర్దుకోవడం చూపిస్తానండి. నేనైతే ఇలా సింపుల్గా సర్దుకున్నాను. ఇక్కడైతే నేను తయారు చేసిన స్టూల్ అండి, అది చిన్నది. అక్కడ కరెక్ట్గా నైరుతి మూలలో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం వాస్తు పాటిస్తానండి. ఈ నైరుతి మూలలో బరువు ఉండాలి కదండి, దానికోసం నేను ఇక్కడైతే బియ్యాన్ని అరేంజ్ చేసుకున్నాను. ఇది పెద్దది బియ్యం డబ్బా అండి, ఎందుకంటే దీంట్లో స్టోర్ బియ్యం అలా ఉంటుంది. ఇడ్లీకి దోశకి వాడడానికి, ఒక్కొక్కసారి మనం ముద్ద చేసుకోవడానికి కూడా ఆ బియ్యమే వాడతాను నేను, పొంగల్కి అలా. ఇక చిన్న డబ్బాలో మామూలు రైస్ అండి, సోనా మసూర్ రైస్ అది పెట్టుకుంటాను. తర్వాత ఇక్కడ స్విచ్ బోర్డుకి దగ్గరలోనండి కిందని మిక్సీ అరేంజ్ చేసుకున్నానండి. ఇక్కడ మనము కౌంటర్ టాప్లో ఏ ఉండాలో అవసరమైనవి మాత్రం పెట్టుకుంటే చాలండి. ఇదోనండి మిక్సీ పెట్టేసుకున్నాను. ఇక దాని మీద అయితే ఒక మంచి డిజైన్ క్లాత్ ఉందండి, అదైతే క్లోజ్ చేసుకున్నాను, కప్పేసానండి. బాగుంటుంది చూడడానికి అనేసి. ఎప్పుడు మిక్సీ ఓపెన్లో పెట్టకుండా ఇలా ఏదో ఒకటి అందమైన మనం చేత్తో కుట్టుకొని కూడా మనం దీని మీద అలంకరించుకోవచ్చు. ఇక గుండ్రాయి అండి, ఇది గుండ్రాయి ఖచ్చితంగా కిచెన్లో అవసరం కాబట్టి అది కూడా ఆ స్టూల్ కింద పెట్టాను, కనిపించకుండా. కావాల్సినప్పుడు తీసుకోవచ్చు మనము. ఇక జీలకర్ర మిరియాలు అలా దంచుకుండేకి చిన్న రోల్ ఉంటుంది కదండి, చెక్క లవంగాలు ఇలా దంచుకుండేకి, ఆ రోల్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఎందుకంటే అక్కడ బరువు ఉండాలనేసి అక్కడ పెట్టుకున్నానండి. ఇక స్టవ్కి కొంచెం సైడ్ ఉండే వాళ్ళకైతే నేను ఈ చిన్న స్టాండ్ మీషోలో తెప్పించుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది అది. తెప్పించుకున్నాను. దీనికి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇక ఇక్కడ దాని మీద అయితే ఈ చిన్న చిన్న బాటిల్స్లో చెక్క లవంగము ఈ మసాలా దినుసులన్నీ దీంట్లో పెట్టేసుకున్నానండి. ఇలాచి ఇలాంటివంతా చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా యూస్ఫుల్ అండి ఇది మాత్రము. ఇక కింద కప్స్ అండి, టీ కప్స్. మనం వెంటనే టీ తాగడానికి తీసుకుంటాం కదా, అందుకనేసి నేను అక్కడ టీ కప్స్ తగిలిచ్చానండి. ఇదైతే చాలా బాగా యూజ్ అయింది. చాలా తక్కువ రేటు కూడా ఎక్కువ ఏం లేదండి, తక్కువేనండి. ఇదండి కింద ఇక్కడ స్టాండ్ కప్స్ పెట్టాను, తర్వాత పైన ఈ బాటిల్స్ పెట్టేశాను. చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుందండి చూడడానికి కూడా. కిచెన్ ఇది ఒక అందం వచ్చింది. ఇక ఈ స్టాండ్ అండి, ఇది కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నది, చాలా బాగా యూజ్ అయింది అది నాకు. ఇక్కడ పెట్టి దీనికి ఒక చిన్న వుడ్ ప్లేట్ ఉండింది, అది పెట్టానండి. ఈ పైన ఒక ప్లాస్టిక్ ప్లేటు, ఎందుకంటే ఆయిల్ క్యాన్స్ దీని మీద పెడితే ఆయిల్ ఒగాలి చిందిన దాంట్లోనే పడుతుందనేసి ముందు ఆయిల్కి సపరేట్ బాస్కెట్ పెట్టేదాన్నండి. ఇప్పుడు అది మళ్ళీ ఎందుకు దానికి మొత్తం ఈ విధంగా కౌంటర్ టాప్ అంతా నిండిపోతుందండి, అందుకని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాండ్లోనే పట్టివ్వాలని పెట్టాను. ఇదోనండి ఆయిల్ క్యాన్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక చిన్నది వుడ్ది ప్లేట్ లాగా ఉండిందండి, దాన్ని తీసి ఈ విధంగా దాన్ని పెట్టి కింద మసాలా దినుసుల డబ్బా అయితే ఇలా పెట్టేసుకున్నాను. నేను పోపుల డబ్బాని 2 వాడతానండి. ఒకటి మొత్తం ఉండే ఇది ఎక్కువ వాడకుండా ఉండేదాన్ని పైన పెట్టుకున్నాను. ఇక వాడేదాన్ని అయితే ఇలా కింద పెట్టేసుకున్నానండి, రోజు ఎక్కువ వాడేదాన్ని. ఈ పోపుల డబ్బా ఒకసారి పోపుల డబ్బా ఎందుకు పెట్టాలని కూడా నేను వీడియో తీశానండి, కావాలంటే చూడండి. చాలా మంచిదండి, నిజంగా నేను అనుభవం పూర్వకంగానే చెప్తున్నాను. ఇక పైన ఇదే ఈ విధంగా చాకులు ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్లాంట్ ఉంటే బాగుంటుందనేసి ఇది వాటర్లో పెంచుకున్నానండి, చాలా బాగా వచ్చింది. మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇక స్టవ్ పక్కన చిన్న మూల ఉంటుంది కానీ అగ్నిమూల, ఇక్కడ ఈ వుడ్ స్టాండ్ కూడా నేను తయారు చేసిందేనండి. వుడ్ అన్నీ వేస్ట్ ఉండింటే దాంతో ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అక్కడ పెట్టుకొని ఇక్కడ దీంట్లో అయితే ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు, సాల్ట్ ఉన్న ఉప్పు ఈ విధంగా పెట్టేసుకున్నాను దీంట్లో. ఇక పైన అయితే దీపం, ఆగ్నేయ దీపం అప్పుడప్పుడు పెడతాం కదండి పండగలప్పుడు కదా, అందుకనేసి ఇక్కడ ఈ దీపం పెట్టేస్తాను. ఇక ఆ దీపం పక్కన ఏదైనా డెకరేషన్ ఐటెం బాగుంటుందనేసి ఈ రెడ్ ప్లేట్ అండి, ఒకసారి
వేస్ట్ ప్లేట్లన్నీ ఉన్నాయి చాలా, దాంట్లో ఎవరు తినము, అందుకని దీని విధంగా డెకరేషన్ చేసి దానికి ఒక ముగ్గు వేసి ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నానండి. కిచెన్కి చాలా అందంగా ఉంది. వాస్తుపరంగా కూడా ఆగ్నేయ మూల వుడ్ ఉండాలండి, చెక్క ఉండాలి, అందుకనేసి నేను చెక్క స్టాండే పెట్టుకున్నాను. ఇక ఈ విధంగా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, స్టవ్ కూడా మనము గోడకి తాకకూడదండి స్టవ్, అందుకనేసి నేనేం చేశానంటే స్టవ్ గోడకి తాకకుండా ఒక చిన్న వుడ్ అండి ఈ దీన్ని ఈ చెక్కను ఇలా పెట్టేశానండి. ఎందుకంటే ఆ స్టవ్ మనకి గోడకు ఆనుకోదండి, మనకి ఆ చెక్క అడ్డంగా ఉంటుంది. ఇంతకు ముందే చెప్పాను కదండి ఆగ్నేయంలో వుడ్ ఉండాలి, చెక్క ఉండాలి అనేసి, కాబట్టి అట్లా ఉపయోగపడుతుంది వాస్తుపరంగా, ఇట్లా స్టవ్కి కూడా బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. క్లీన్ చేసినప్పుడు ఆ చెక్క మీద కూడా నేను చిన్న ముగ్గు వేసుకుంటానండి. ఇక ఈ స్టాండ్ అండి మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఆ స్టాండ్లోనే పెట్టేశాను. ఇక దీని పక్కన ఇది నేను ప్లాంట్ తెచ్చుకున్నానండి ఇది, కానీ నాకు ఎందుకో పెట్టడం ఇష్టపడలేదు, అందుకనేసి ఈ విధంగా కిచెన్ ఈ స్టాండ్కే ఇలా తగిలిచ్చేసి దీంట్లో వెల్లుల్లి వేసుకున్నానండి ఈజీగా తీసుకోవడానికి. ఇదోండి ఈ స్టాండ్ మొత్తం ఈ విధంగా తయారైపోయింది. ఇక ఈ పక్క మనము కిచెన్ షింక్ ఉంటుంది కదండి, షింక్ దగ్గర మనం రోజు తినే తట్టలండి, ప్లేట్స్, అవి మాత్రం దీన్ని ఈ విధంగా పెట్టుకుంటామండి. ఎందుకంటే కడిగిన వెంటనే అలా పెడితే నీళ్ళన్నీ దీంట్లో ఉండిపోతాయండి. ఈ ప్లేట్కి కూడా ఈ చిన్న ప్లాస్టిక్ బాక్స్కి కూడా నేను కింద 2 రంధ్రాలు చేసి షింక్ దగ్గర పెట్టానండి, నీళ్ళన్నీ దాంట్లో ఒడిగిపోయేట్లుగా. ఇక ఆ కిచెన్లోనే ఉండే విండోని కొంచెం డెకరేట్ చేసుకొని అక్కడ ఒక చిన్న ప్లాంట్ పెట్టుకుందాం, ఎక్కువ పెట్టకుండా చిన్నగా పెట్టుకుందామని ఎగ్ సెల్ పెట్టానండి. ఎందుకంటే మనకి ఇంట్లోకి బల్లులు అలాంటివి రాకుండా. ఇదోండి ఇక దీన్నైతే ఇది ఒకసారి మనం తయారు చేసిందేనండి, ఇది నేను తయారు చేసింది. దీంట్లోకి ఒక చిన్న డెకరేట్గా దాంట్లో వాటర్ పట్టేసి దాంట్లో ఒక చిన్న ఊరికెళ్ళి ఆకులండి, కొమ్మ ఒకటి ఇరిగిపోయి పడిపోయింది, ఆ కొమ్మని అలాగ చూసే కలర్ఫుల్గా ఉందనేసి ఆ కొమ్మని తీసి ఆ కిటికీ దగ్గర అలా పెట్టేసుకున్నానండి. ఇది వరకు కిచెన్లో ఎలాంటి మొక్కలు పెట్టాలని కూడా నేను వీడియో చూపించానండి. ఎక్కువ రోజులు ఉంటే కూడా మొక్కలు కొంచెం ఇదైపోతాయి, పాడైతాయి. ఎందుకంటే మనము వండినప్పుడు ఇవంతా కొంచెం వేడి తగులుతూ వచ్చినప్పుడు అవి పోతాయండి, అందుకని అప్పుడప్పుడు తీసి బయట పెట్టి ఈ విధంగా దాన్ని డెకరేట్ చేసుకున్నాను. ఈ రెడ్ చిన్న చెంబులు అయితే 2 ఉన్నాయి నేను డెకరేట్ చేసినవి. ఒకటి విండోస్లో పెట్టాను, తర్వాత ఇంకొకటి ఈ విధంగా పైన టాప్లో పెట్టుకున్నానండి, కౌంటర్ టాప్ పైన. ఇదోండి ఇంత మాత్రమే నేను చిన్న కౌంటర్ టాప్ని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఇక వేరే ఏం లేవండి, బియ్యం డబ్బాలు, మిక్సీ, తర్వాత ఇక్కడ అన్నీ మొత్తం పోపు డబ్బాలు, ఆయిల్ మొత్తం దీంట్లో వచ్చేసిందండి. మనం వాడే చాకులు ఇవన్నీ ఆ స్టాండ్లోనే వచ్చేస్తుంది. ఇక ఉప్పు మాత్రం ఇక్కడ ఆగ్నేయ మూల పెడితే మంచిదనేసి అక్కడ పెట్టేసుకున్నాను. దీపం ఇది స్టాండు, ఇదోనండి. ఇంత సింపుల్గానే నేను కౌంటర్ టాప్ మొత్తం అరేంజ్ చేసుకున్నాను. ఎలా ఉందండి? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇక ఈ స్టవ్ గ్యాస్ పైప్ కనిపిస్తూ ఉందండి, అది కనిపించకుండా ఇలా పెడదాం అనుకున్నాను. ఇవి బౌల్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద బౌల్స్ లాగవి, అవి పడిపోతున్నాయి. ఇక దీనికి ఒక చిన్న ఐడియా వచ్చిందండి. మనము ఇంతకుముందు ప్లేట్లు పెట్టాం కదా, అలాంటి చిన్న చిన్న బాక్స్ అండి ఇది. ఈ ప్లాస్టిక్ దాంట్లో ఈ విధంగా పెట్టేసుకున్నాను, చాలా బాగుందండి. కానీ పైపు కనిపిస్తుంది, కానీ దాని పక్కన వెంటనే పైప్ మీద పోకుండా ఆ దృష్టి అంతా వీటి మీద పడేట్లుగా అక్కడ ఒకటి ఈ విధంగా అలంకరించుకున్నాను, అంతేనండి. ఇక ఏం లేదండి, కౌంటర్ మొత్తం ఖాళీగా పెట్టుకున్నాను. అక్కడక్కడ చిన్న అలంకార వస్తువు అండి, టీ తెచ్చేది ఒక జగ్గు పెట్టుకున్నాను, అంతేనండి. ఇదోండి. ఎలా ఉందండి వీడియో? ఈ విధంగా కౌంటర్ టాప్ పైన చాలా తగ్గించేసి వస్తువులంతా ఏవి అవసరమైతే అవి మాత్రమే పెట్టుకున్నానండి. ఇక వాటర్ పెట్టానండి, ఇటు సైడ్ వాయువ్యంలో పెట్టుకున్నాను. వాయువ్యంలో నీళ్ళు ఉండంటే చాలా మంచిదని విన్నాను, అందుకని అటు సైడే పెట్టుకున్నాను, ఈజీగా ఉంటాను తీసుకోవడానికి.
ఇదండి నా కౌంటర్ టాప్. ఎలా ఉందండి? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందండి వీడియో? మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటాను. ఈ సింపుల్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.